నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయంలో అనువైన యాజమాన్య పద్ధతులు, నేల సారం రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కూరగాయల సాగులో దూసుకుపోతున్న రైతులు, ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ అన్నదాతలు, పంటకు మేలు చేసే రకరకాల కలుపు మొక్కలు, నీరు గాలి పంటకు అందే అవకాశాలు, పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల లక్షణాలు, రోగాల నివారణకు చేయవలసిన చికిత్సలు. వ్యవసాయం కలిసి రావాలంటే సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. అందివచ్చే అన్ని ఉత్పత్తి కారకాలను వినియోగించుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకోవాలి. అదే సమయంలో నేల సారాన్ని కూడా కాపాడుకోవాలి. నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే సాగులో మంచి ఫలితాలు వస్తాయి. ఆ పద్ధతులేమిటో తెలుసుకుందాం. ప్రపంచంలో కేవలం ఒక వంతు మాత్రమే భూమి ఉంది. మిగిలిన 3 వంతులు నీరే. ఈ నీటిలో సముద్రం నీరే ఎక్కువగా ఉంది. ఉన్న భూమిలో నివాస ప్రాంతం, అడవి, పరిశ్రమలు, నదీ నదాలు, వాగులు, వంకలు ఉన్నాయి. అన్నీ పోగా మిగిలిన భూమి చాలా తక్కువ. ఈ భూమిలోనే ప్రపంచ జనాభాకు సరిపోయే పంటలు పండించాలి. ఈ భూమిలోనే సాగులో ముందుకు సాగాలి. నేలలు అనేక రకాలుంటాయి. శాండ్, సిల్ట్, క్లే అని 3 రకాలు. ఈ 3 రకాల్లో అనువైన పంటలు వేసుకోవాలి. ముందుగా మనకున్న భూమిలో సారం ఎంతో తెలుసుకోవాలి. భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షించుకోవాలి. ఏ ధాతువు ఎంత ఉందో నిర్ధారించుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి కీలకమైన ప్రధాన ధాతువుల శాతాన్ని గమనించాలి. అలాగే మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మ ధాతువుల స్థాయి ఎంతో తెలుసుకోవాలి. సూక్ష్మ ధాతువులే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. పంట ఎదుగుదల నుంచి పంట పండే వరకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అన్ని ధాతువుల పరిమాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అవసరమైనంత వరకు మాత్రమే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే చాలామంది రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఈ రసాయనిక ఎరువుల వల్ల నేల సారవంతమై బాగా దిగుబడి వస్తుందని నమ్ముతాం. నిజానికి ఒకప్పుడు రసాయనిక ఎరువులు లేవు. అయినా పంటల్లో అద్భుతమైన దిగుబడులు సాధించాం. సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించారు. మనం వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల కొద్ది కాలం దిగుబడులు పెరిగినా రాను రాను నేలలోని పోషకాలన్నీ తరిగిపోతాయి. ఫలితంగా సాగు భూమి కాస్త నిస్సారమైపోతుంది. చివరికి అది ఎడారిగా మారుతుంది. సాగుకు పనికిరాకుండా పోతుంది. కాబట్టి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. నేల సారాన్ని పెంపొందించడానికి సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. వ్యవసాయ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో స్వయంగా వర్మీ కంపోస్టు తయారు చేసుకోవాలి. ఇది నేల సారాన్ని బాగా పెంచుతుంది. చెరువు మట్టిని సాగు భూమిలో సమానంగా చల్లుకోవాలి. పశువుల ఎరువును వేసి నేలను బాగా కలియదున్నాలి. దీంతో నేల సారవంతం అవుతుంది. పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తాయి. పంట మార్పిడి చేసుకోవాలి. ప్రధాన ఆహార పంట సాగు చేసిన తర్వాత పప్పు దినుసుల పంటను వేసుకోవాలి. పప్పు దినుసుల పంటను సాగు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పప్పు పంటను వేసుకుంటే ఈ మొక్కల వేర్ల బుడిపల్లో రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరిస్తుంది. దీనివల్ల నేల సారవంతం కావడమే కాకుండా పప్పు పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పప్పు పంటను సాగు చేసిన తర్వాత వేసే పంటలో కూడా మంచి దిగుబడులు వస్తాయి. అంటే లెగ్యూమ్ జాతి పంటలను సాగు చేసినట్లయితే సహజ సిద్ధంగా నేల సారవంతం అవుతుంది. ఆ తర్వాత వేసిన పంటకు అది ఉపయోగపడుతుంది. మనం వేయాల్సిన ఎరువులు ఆదా అవుతాయి. సాగు పెట్టుబడి తగ్గిపోతుంది. ఏ విధంగా చూసినా పప్పు పంటల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అటు పెట్టుబడి తగ్గడమే కాకుండా ఇటు దిగుబడులు పెరిగిపోతాయి. రైతు నష్టపోయే అవకాశమే ఉండదు. ఇక నేల ప్రతి ఏటా పప్పు ధాన్యాల సాగు వల్ల సారవంతం అవుతూనే ఉంటుంది. మన తరం నుంచి ముందు తరాల వారికి సారవంతమైన నేలను అందిస్తాం. అంటే వ్యవసాయం సుస్థిరమవుతుందన్నమాట. నేల సారాన్ని కాపాడుకోవడానికి మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. హైబ్రిడ్ రకాల వంగడాలను సాగు చేసినప్పుడు వాటికి అధికంగా ఎరువులు అవసరం ఉంటాయి. సంకర జాతి వంగడాల్లో చీడపీడల బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ చీడపీడలను అరికట్టుకుంటేనే దిగుబడి దక్కుతుంది.
పురుగులను తెగుళ్లను నివారించడానికి రసాయనిక పురుగు మందులను చల్లుకోవాల్సి వస్తుంది. ఈ రసాయనిక పురుగులు తెగుళ్ల మందుల వల్ల పురుగులు తెగుళ్లు పూర్తిగా నశించవు. దీనికి కారణం ఏమిటంటే ఒకసారి పురుగుల మందు చల్లినప్పుడు కొన్ని పురుగులు చనిపోయినా కొన్ని బతికే ఉంటాయి. వాటిలో పెస్టిసైడ్ని తట్టుకునే నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ పురుగుల నుంచి పుట్టిన పురుగులు ఎంత మందు చల్లినా చనిపోవు. వాటిలో నిరోధక శక్తి పెంపొందించుకోవడమే దీనికి కారణం. అంతేకాకుండా ఈ పురుగుల మందు వల్ల నేలలో సారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే అనేక మిత్ర పురుగులు కీటకాలు నశించిపోతాయి. ఫలితంగా పంటల్లో చీడపీడల బెడద మరింత తీవ్రమవుతుంది. నానాటికి పంటల దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి రసాయనిక పురుగుల మందులకు బదులుగా సహజ సిద్ధంగా దొరికే వాటితోనే పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం వేప చెట్టు. దీని ఆకులు, బెరడు, పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప కషాయంతో అనేక పురుగులను అరికట్టుకోవచ్చు. చీడపీడలను నివారించడానికి వేప నూనె ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రకృతిలో విపరీతంగా పెరిగే కలబంద ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు కలబందులతో కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కషాయంతో పురుగులను నిర్మూలించుకోవచ్చు. ఇప్పటికీ ఎంతో మంది రైతులు ప్రకృతిలో దొరికే మొక్కలతోనే అనేక రకాల పురుగుల మందులు తయారు చేసి పురుగులను నివారిస్తున్నారు, తెగుళ్లను అరికడుతున్నారు. పురాతన కాలం నుంచి పురుగులను నివారించడానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నారు. ఆ రైతుల అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి. నేల సారాన్ని దెబ్బతీసే రసాయనిక పురుగుల మందులను వదిలించుకోవాలి. ఆయుర్వేదం అనేది అనాదిగా ఉన్న చికిత్సా విధానం. మనుషులకు వచ్చే అనేక రోగాలను నయం చేయడమే కాకుండా పంటలను ఆశించే అనేక రకాల పురుగులు తెగుళ్లను నివారించడానికి ఆయుర్వేదాన్ని ఆధారం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న మొక్కలతోనే మనం పంటలను కాపాడుకోవచ్చు. అదే సమయంలో నేల సారాన్ని కాపాడుకోవచ్చు. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు చుక్కలు అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మరొకరైతే ఏం చేస్తారో తెలియదు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతులు మాత్రం వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకే రకమైన పంటలతో ఇంతకాలం నష్టాలను చవిచూస్తున్న ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతాంగం కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగలు ప్రధాన పంటలు. వ్యవసాయం మొత్తం వర్షాధారంగానే సాగుతుంది. ఒక్క ఖానాపూర్, లక్ష్మీపేట ప్రాంతాల్లో కొంతవరకు వరి సాగు చేస్తారు. ఊట్నూరు ప్రాంతంలో కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తిని అధికంగా సాగు చేస్తారు. ఇక్కడ పత్తి మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడికి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా రైతులు పత్తిని తీసుకువస్తారు. అయితే అనేక సంవత్సరాలుగా ప్రత్తి పంటనే సాగు చేయడం వల్ల రాను రాను ప్రత్తిలో చీడపీడల బెడద పెరిగిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్తికి మార్కెట్ ఉన్నా లాభాలు మాత్రం దక్కలేదు. దీంతో విసుగు చెందిన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేస్తే ఫలితం ఉంటుందని గ్రహించారు. నార్నూర్ ప్రాంతంలో మొదలైన కూరగాయల సాగు జిల్లాలో చాలా ప్రాంతాలకు విస్తరించింది. ఊట్నూరు మండలంలో కూరగాయలను విస్తారంగా పండిస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. నాణ్యమైన దిగుబడులు సాధించడంలో రైతులు ముందున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలుగా పత్తి, సోయాబీన్ పంటలు సాగవుతున్నాయి. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడక ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని 4 మండలాల్లో కూరగాయలను ప్రధాన పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఊట్నూరు, నార్నూరు మండలాల్లో రైతులు గత 2 దశాబ్దాలుగా పత్తి పంటను సాగు చేశారు. నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఇతర పంటలు వేయాలనుకున్నారు.
ముందుగా ఇద్దరు రైతులు తమ వ్యవసాయ పొలాల్లో కూరగాయల సాగును మొదలుపెట్టారు. ఎకరం పొలంలో టమాటా, మరో ఎకరంలో గోబీ వేసుకున్నారు. ఈ పంటలు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఇది గమనించిన ఇతర రైతులు కూరగాయల సాగుని ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 1,00,000 ఎకరాల్లో వీటిని సాగు చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి ఆయా కూరగాయలను పండిస్తున్నారు. ఈ 4 మండలాల్లో ప్రతి సంవత్సరం 70,000 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు. అంతేకాకుండా 10,000 ఎకరాల్లో వంకాయ, మరో 20,000 ఎకరాల్లో మిర్చి, గోబీ, క్యాబేజీ వంటి కూరగాయలను పండిస్తున్నారు. వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ వ్యవసాయం సాగిస్తున్నారు. తక్కువ పెట్టుబడులతో సస్యరక్షణ చర్యలు చేపడుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కూరగాయల సాగుతో అధిక లాభాలను గడిస్తున్నారు. జిల్లాలో పండిస్తున్న కూరగాయలను ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అంతేకాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మార్కెట్లకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ మార్కెట్ల నుంచి వ్యాపారులు రైతుల దగ్గరికే వచ్చి కూరగాయలను కొంటున్నారు. ఎకరాకు సుమారు 60,000 నుంచి 80,000 రూపాయల వరకు పెట్టుబడులు అవుతున్నాయని రైతులు చెప్తున్నారు. పెట్టుబడులు పోను ప్రతి ఏటా అధికంగా లాభాలు వస్తున్నాయని వారంటున్నారు. పదివేల ఎకరాల్లో వేసిన టమాటా మల్చింగ్ విధానంతో చేసుకోవడంతో ఖర్చు ఇంకా తగ్గుతుందని అంటున్నారు. జిల్లాలో టమాటా, వంగ వంటి కూరగాయల సాగు లాభదాయకంగా ఉన్న కొంతమంది గిరిజన రైతులు ప్రయోగాత్మకంగా ఇతర కూరగాయలను కూడా సాగు చేస్తున్నారు. టమాటోతో పాటుగా కాకర సాగుకు శ్రీకారం చుట్టారు. కాకరను కేవలం 90 రోజుల్లోనే సాగు చేసుకోవచ్చు. తక్కువ వ్యవధిలో ఈ పంట చేతికి రావడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో కాకరకు మంచి డిమాండ్ ఉండటంతో దీని సాగు రైతులకు లాభదాయకంగా ఉందని ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి తమపై పగబట్టిన అధిక వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు రైతులు చేపట్టిన కూరగాయల సాగు మంచి లాభాలను తెచ్చిపెట్టి జిల్లాలోని ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలిచింది. ఉన్న కొద్దిపాటి నీటి వసతిని ఉపయోగించుకొని కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వర్షం పడగానే పొలంలో ముందుగా కనిపించేవి కలుపు మొక్కలు. రైతు ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా సకాలంలో కలుపును నివారించుకోకపోతే పంట దిగుబడి రాదు. పొలంలో కలుపుని ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. పంటకు కీడు చేసే కలుపు మొక్కలే కాదు, మేలు చేసే కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. కలుపు మొక్కల నివారణను ఎలాగో తెలుసుకుందాం. పర్యావరణ వ్యవస్థ పనిచేయడంలో ప్రకృతిలోని ప్రతి సూక్ష్మజీవి ముఖ్య పాత్ర వహిస్తుంది. ఒక జీవి విసర్జించే పదార్థం మరొక జీవికి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎండుటాకు సేంద్రియ పదార్థంగా మారి కొత్త జీవరాశుల పుట్టుకకు తోడ్పడుతుంది. అందుకే మనం బతుకుతూ ప్రతి జీవిని జీవించనివ్వాలి. మన దేశంలో వర్షాలు పడగానే బీడు నేలల్లో అనేక రకాల కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. వర్షాలు అధికమవుతుంటే కలుపు మొక్కలు బలంగా భూమిలో పాతుకుపోతాయి. ఈ కలుపు మొక్కల్లో పంటలకు కీడు చేసే లక్షణాలే కాదు, మేలు చేసే గుణాలు కూడా ఉన్నాయి. కలుపు మొక్కలు వర్షం తాకిడిని తట్టుకుంటూ వాటి వేర్లు, మట్టి అణువులను పట్టి ఉంచి భూమి కోతను నివారిస్తాయి. ఉష్ణమండల ప్రాంతమైన మన దేశాల్లో నేల వాలుగా ఉంటుంది. అందుకే ఇక్కడ భూమి కోత అధికంగా ఉంటుంది. కలుపు మొక్కల వేర్లు అవి పెరిగే మార్గంలో నేలకు గాలిని అందిస్తాయి. దీనితో నేల నీటిని గ్రహించి నీటిని నిలుపుకోవడం ఎక్కువ అవుతుంది. భూమిపైన కలుపు మొక్కల వల్ల నీడ ఏర్పడుతుంది. ఈ నీడ భూమి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి నీరు ఆవిరి కాకుండా చూస్తుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మక్రిములు జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలుపు మొక్కలు కల్పిస్తాయి. కలుపు మొక్కలు బ్రతికుండగానే కాదు, చనిపోయాక కూడా మానవాళికి మేలు చేస్తాయి. చనిపోయిన కలుపు మొక్కల ఆకులను, వేర్లను వానపాములు, చీమలు, కుళ్ళిన బ్యాక్టీరియాలు తిని
వాటిలోని ఖనిజ పోషకాలను భూమికి చేరవేరుస్తాయి. ఈ పోషకాలు తర్వాత తరం మొక్కలకు, చెట్లకు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. భూమి పరిస్థితులు మారినప్పుడు భూమిపైన అనేక రకాల కలుపు మొక్కలు పెరుగుతాయి. భూమిని మెరుగుపరచడంలో కొన్ని కలుపు మొక్కలు ముందుంటాయి. కొన్ని పప్పు జాతికి చెందిన కలుపు మొక్కలు భూమిలో నత్రజనిని స్థిరీకరిస్తాయి. మరికొన్ని కలుపు మొక్కలు వాటిపైన వాలిన చిన్న పురుగుల పునరుత్పత్తిని అరికడతాయి. ఆ విధంగా పంట మొక్కలకు జరిగే నష్టాలను నివారిస్తాయి. కలుపు మొక్కలు సహజంగా రైతులకు మిత్రులు. అయితే కొన్ని పరిస్థితుల్లో కొన్ని కలుపు మొక్కలు రైతులకు సమస్యలను తెచ్చిపెడతాయి. పంట కన్నా ఎత్తు పెరిగి పంటకు సూర్యకాంతి అందకుండా చేస్తాయి. ఆహార పంటల్లో కలుపు మొక్కలతో అధిక నష్టం జరుగుతుంది. వాటి నివారణకు మిశ్రమ పంటలు, పంట మార్పిడి విధానాలను అనుసరించడం ఒక్కటే పరిష్కారం. సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే ప్రతి సంవత్సరం భూసారం పెరుగుతుంది. దీనితో పంట ఎదుగుదల బాగుంటుంది. పంటలో కలుపు పెరగటం తగ్గుతుంది. 2-3 సంవత్సరాల తర్వాత కలుపు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు రైతులు కలుపు మొక్కలను కత్తిరించి ఆ మొక్కలను నేలపై కప్పాలి. కత్తిరించిన కలుపు మొక్కలతో నేలను కప్పి ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గాలి, వానల వల్ల కలిగే నేల కోత తగ్గుతుంది. భూమి పైపొర గట్టిపడదు. పంటకు సాగునీటి అవసరం తగ్గుతుంది. భూమిలో గాలి ప్రసరణ బాగా పెరుగుతుంది. నేల తేమను అధికంగా గ్రహిస్తుంది. కుళ్ళిన ఆకులు, వానపాములు సూక్ష్మక్రిములకు ఆహారంగా ఉపయోగపడతాయి. సూక్ష్మక్రిములు మొక్కలకు పోషకాలు అధికంగా ఉంటే కంపోస్టులను అందిస్తాయి. కలుపు మొక్కల వేర్లు మట్టి రేణువులను కలిపి ఉంచుతాయి. కలుపు మొక్కలను పూత దశకు ముందే కత్తిరించి ఆచ్ఛాదనంగా వినియోగించాలి. విత్తనాలు ఏర్పడే వరకు ఉంటే అవి తిరిగి మొలకెత్తే అవకాశం ఉంది. ఏరువాకలో మరో స్వల్ప విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. పాడి పశువులను పెంచుకుంటే రైతులకు అదనంగా ఆదాయం కలిసి వస్తుంది. పశువుల పెంపకంతో పాలు, పాల ఉత్పత్తులు, పశువుల ఎరువు మనకు దక్కుతాయి. పాడి గేదెలను పెంచుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు మన పల్లె సీమల్లో ఎన్నో ఉన్నాయి. కొద్దిపాటి స్థలం ఉంటే చాలు వీటిని పెంచుకోవచ్చు. అయితే పాడి పశువులకు కొన్ని వ్యాధులు వస్తాయి. వాటి లక్షణాలేమిటో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పాడి పశువుల్లో కాల్షియం లోపంతో పాల జ్వరం వస్తుంది. పాడి పశువులకు అవసరమయ్యే ధాతువులన్నింటిలో కాల్షియం ఎంతో ముఖ్యమైనది. ఈ వ్యాధి ఎక్కువగా పాలిచ్చే పశువుల్లోనే కనిపిస్తుంది. సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల వయసున్న పాడి పశువుల్లో 3 నుంచి 8 ఈతల మధ్య కాలంలో ఈ సమస్య కనిపిస్తుంది. పాడి పశువు ఈనిన మొదటి వారంలో అంటే 2 నుంచి 3 రోజుల్లోనే పాల జ్వరం వస్తుంది. పాడి పశువుల్లో కాల్షియం లోపం రావడానికి చాలా కారణాలున్నాయి. పాడి పశువులకు పచ్చిగడ్డిని మేపకుండా ఎక్కువగా ఎండుగడ్డిని పెట్టడం ఒక కారణం. అధిక పాల దిగుబడినిచ్చే పశువుల్లో పాల ఉత్పత్తి వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. పశువులు ఈనినప్పుడు వచ్చే జున్ను పాలల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. దీనివల్ల కూడా పాడి పశువుల్లో కాల్షియం లోపం వస్తుంది. సంకరజాతి విదేశీ పశువుల్లో కాల్షియం లోపం ఎక్కువగా కనపడుతుంది. పారాథైరాయిడ్ హార్మోన్, విటమిన్ D3 లోపం వల్ల కూడా కాల్షియం లోపం కలిగే అవకాశం ఉంది. పశువులకు ఇచ్చే దానాతో కాల్షియం ముందుగా ప్రేగుల్లో చేరుతుంది. తర్వాత ఇది రక్తంలో కలుస్తుంది. ఇది రక్తంలో కలవడానికి పారాథైరాయిడ్ హార్మోన్, విటమిన్ D3 అవసరం. కాల్షిటోనిక్ హార్మోన్ చర్య వల్ల ఈ కాల్షియం రక్తం నుంచి ఎముకల్లో చేరుతుంది. రక్తంలో కాల్షియం అధికంగా ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఈ చర్యల్లో మార్పులు జరిగినట్లయితే సాధారణంగా పాడి పశువుల్లో కాల్షియం లోపం ఏర్పడుతుంది. పాలజ్వరం లక్షణాలను 3 దశలుగా చెప్పుకోవచ్చు. మొదటి దశలో పశువులు మేత సరిగా తినవు. పాల దిగుబడి తగ్గుతుంది. తల, కండరాలు వణుకుతాయి. నాలుక బయటకు వేలాడుతూ ఉంటుంది. వెనుక కాళ్ళు మెత్తబడి అవి సరిగా నడవలేకపోతాయి.
శ్లేష్మ పొర పాలిపోయి ఉంటుంది. పాలజ్వరం సోకిన పాడి పశువుల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. పాలజ్వరం రెండవ దశలో పశువులు ఛాతి భాగం ఆనుకొని పడుకొని ఉంటాయి. వాటి మెడ డొక్కలోకి వాల్చి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కండరాలు బిగువుగా మారతాయి. పశువు చర్మం చల్లబడిపోతుంది. కంటి నుంచి నీరు కారుస్తూ జాలిగా చూస్తూ ఉంటుంది. శ్వాసక్రియ రేటు, గుండె కొట్టుకునే రేటు తగ్గిపోతుంది. పాలజ్వరం సోకిన పాడి పశువులు కాలు చాచి మెడ పక్కకు వాల్చి పడుకుంటాయి. ఇలా ఉంటే దీన్ని ప్రమాదకరమైన మూడవ దశగా గుర్తించాలి. ఈ దశలో పశువు మతిస్థిమితం లేకుండా పడిపోయి ఉంటుంది. పొట్ట లోపలి భాగం గాలితో నిండి ఉబ్బరంగా ఉంటుంది. ఈ దశలో సరైన చికిత్స చేయించకపోతే ఇది డౌన్సర్ కౌ సిండ్రోమ్కు దారితీస్తుంది. చివరికి పశువు చనిపోతుంది. పశువులకు వచ్చే వ్యాధుల వల్ల కలిగే లక్షణాలను గమనించి వ్యాధిని తొలి దశలోనే మనం గుర్తించవచ్చు. పశువులు నీరసంగా ఉండటం, మేత తినకపోవడం, నడవలేకపోవడం, శరీర ఉష్ణోగ్రతల మార్పులు వంటి లక్షణాలను గమనించి వ్యాధిని కొంతవరకు అంచనా వేయొచ్చు. రక్తంలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం శాతం తెలుసుకుని వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. పాలజ్వరం వ్యాధిని పాడి పశువుల్లో గుర్తించిన వెంటనే తగిన చికిత్స చేయించాలి. లేకపోతే పశువు చనిపోయే ప్రమాదం ఉంది. పాలజ్వరం సోకిన గంటలోపు ఆవులు, గేదెలకు కాల్షియం బోరోగ్లూకోనేట్ 800 మిల్లీలీటర్లు సిరల నుంచి ఇవ్వాలి. విటమిన్ D3 లోపం ఉంటే విటమిన్ D3 ఇంజెక్షన్ ఇవ్వాలి. కాల్షియంతో పాటు మెగ్నీషియం లోపం కూడా ఉంటే మైఫెక్స్ ద్రావకాన్ని 400 నుంచి 500 మిల్లీలీటర్లు సిరల ద్వారా ఇవ్వాలి. పశువులు చూడితో ఉన్న చివరి నెలలో కాల్షియం, ఫాస్ఫరస్ సమ నిష్పత్తిలో ఉన్న దానాను ఆహారంగా ఇవ్వాలి. దీంతో పారాథైరాయిడ్ హార్మోన్ చురుగ్గా పనిచేసి ఈనిన తర్వాత పాలజ్వరం రాకుండా ఉంటుంది. సాధారణంగా కుక్క పిల్లలను పెంచుకుంటారు లేదా చిన్న పిల్లులను పెంచుకుంటారు. అయితే తేనెటీగలంటేనే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ తేనెటీగలను కూడా మనం పెంచుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలను పాటించి తేనెటీగలను పెంచుకుంటే కావలసినంత తేనె మన సొంతమవుతుంది. నిజంగా తేనెటీగలను పెంచుకోవడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోకండి. నమ్మలేకపోతే ఈ స్టోరీ చూద్దాం పదండి. కడుపులో మధురాన్ని దాచుకుని కూడా మహామహులను వణికించేది ఎవరో కాదు, తేనెటీగ. పేరు వినగానే తీయని తేనె గుర్తుకొచ్చిందా? మానవులకు మేలు చేసే కీటకాలలో తేనెటీగలు అతి ముఖ్యమైనవి. తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, విషం, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తులు దొరుకుతాయి. మధురమైన తేనె ఒక సమతుల్యమైన ఆహారం. అంతేకాదు, ఇతర ఉప ఉత్పత్తులు అనేక రకాల పరిశ్రమల స్థాపనలో ఉపయోగపడతాయి. పంటల్లో పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడులు రావడానికి తేనెటీగలు ఎంతగానో ఉపయోగపడతాయి. తేనె పట్టు కావాలంటే తేనెటీగలను పెంచుకోవచ్చు. అమ్మో అని భయపడాల్సిన పనిలేదు. పక్షులను పెంచుకున్నట్టే తేనెటీగలను పెంచుకోవడం సాధ్యమే. బోలెడంత తేనెను ఉత్పత్తి చేసి మార్కెట్ చేసుకుంటే అధిక లాభాలు దక్కుతాయి. ముందుగా తేనెటీగల్లో రకాలు, వాటి పనులేమిటో తెలుసుకోవాలి. అప్పుడే వాటిని పెంచుకోవడం సాధ్యమవుతుంది. తేనెటీగల్లో పోతు ఈగ రాణి ఈగ కన్నా చిన్నగా ఉంటుంది. కానీ కూలి ఈగ కన్నా పొడవుగా, వెడల్పుగా, దృఢంగా ఉంటుంది. దీని కళ్ళు మూత్రపిండాకారంలో ఒకదానికొకటి కలిసి ఉంటాయి. వీటి పొట్ట గుండ్రంగా వెంట్రుకలతో ఉంటుంది. దీని రెక్కలు పొట్టను పూర్తిగా కప్పివేస్తాయి. వీటి నోరు, వెనక కాళ్ళు మకరందం, పుప్పొడి సేకరణకు అనువుగా ఉండవు. దీనికి విషపు కొండి ఉండదు. దీని మైనం గదులు కూలి ఈగ గది కన్నా ఎత్తుగా ఉండి కుంభాకారంలో మైనంతో కప్పబడి ఉంటాయి. ఇక తేనెటీగల్లో కూలి ఈగ రాణి, పోతు ఈగల కన్నా చిన్నగా ఉంటుంది. దీని కళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. దీని పొట్ట నల్లని చారలతో ఉంటుంది. దీని రెక్కలు పొట్టను పూర్తిగా కప్పి ఉంటాయి. దీని నోటి భాగం మకరంద సేకరణకు, వెనక కాళ్ళు పుప్పొడి సేకరణకు అనువుగా ఉంటాయి. ఇవి విషపు కొండిని రక్షణకు ఉపయోగిస్తాయి. దీని మైనం గదులు సమాంతరంగా మైనంతో కప్పబడి ఉంటాయి. రాణి ఈగ సంపూర్ణంగా వృద్ధి చెందిన ఈగ.
తన జీవితకాలంలో ఒకేసారి పోతుటీగతో సంపర్కం జరుపుతుంది. జీవితకాలమంతా సరిపడా మగబీజ కణాలను గ్రహించి బీజకోశంలో నిల్వ చేసుకుంటుంది. ఇది గుడ్లు పెట్టి తేనె పట్టు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫలదీకరణ చెందని గుడ్లను కూడా పెడుతుంది. ఫలదీకరణం చెందే గుడ్లు కూలీగలుగా, చెందని గుడ్లు పోతుటీగలుగా వృద్ధి చెందుతాయి. మొదటి 3 వారాలు పట్టు లోపల మైనం గదులను శుభ్రం చేయడం, లద్దె పురుగులకు ఆహారాన్ని అందించడం, మైనం గదులను నిర్మించడం వంటి పనులను చేస్తాయి. తర్వాత 3 వారాలు పట్టు వెలుపల పనులే, అంటే శత్రువు నుంచి పట్టును రక్షించడం, పుప్పొడి, మకరందం, నీరు సేకరణ వంటి బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. తేనెటీగల జీవితకాలంలో 4 దశలుంటాయి. అవి గుడ్డు, లద్దె పురుగు, కోశస్థ దశ, ఈగ దశ. గుడ్డు దశలో రాణి ఈగ, పోతు ఈగ, కూలి ఈగ 3 రోజులుంటాయి. లద్దె పురుగు దశలో రాణి ఈగ 5 రోజులుంటుంది. కూలి ఈగ 5 నుంచి 6 రోజులుంటే పోతు ఈగ 7 రోజులుంటుంది. రాణి ఈగ కోశస్థ దశలో 7 నుంచి 8 రోజులు ఉంటుంది. అదే కూలి ఈగ అయితే 11 నుంచి 12 రోజులు ఉంటుంది. పోతు ఈగ 14 రోజులు ఉంటుంది. రాణి ఈగలో 16వ రోజు ఈగ వస్తుంది. పోతు ఈగలో 24వ రోజు, కూలి ఈగలో 21వ రోజు ఈగ తయారవుతుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, అలాగే సందేహాలు, సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 టీవీ, సిఆర్ ఫౌండేషన్, కొండాపూర్, హైదరాబాద్ 500084. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.